గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల చేసినటువంటి ఆర్డినెన్స్ మీద మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న క్యాబినెట్ ఆమోదం ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఒక బీసీ నేతగా 42% రిజర్వేషన్ల అమలు ఆర్డినెన్స్ ఎలా చూస్తారు? మేము మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఆ విషయం మీద అనుమానం వ్యక్తం చేసినాం. రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగిన సందర్భంలో కూడా చెప్పినాం. ఒక పక్క మీరు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామన్నట్టు నటిస్తూ ఉన్నారు. మీ చిత్తశుద్ధిని రాష్ట్ర బీసీలంతా కూడా ఇప్పటికే గమనించిండ్రు అని అంటే, లేదు మాకు ఆ రకమైన ఆలోచన లేదు, తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది. రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ముస్లిం అనే పదాన్ని జోడించడం వల్ల పూర్తిగా ఈ రాష్ట్ర బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం విద్యా కొరకే మేము ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు కోర్టు కూడా ఇక్కడ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో స్టే నడుస్తున్నది. ఆ విషయమే ఇంకా తేలలేదు. అది విద్య కొరక, ఉపాధి కొరక, ఉద్యోగాల కొరక, అదే రాజకీయం కొరక అనేది. ఆ ప్రక్రియ ఇంకా తేలకముందే మరో ప్రక్రియకు తెలరేపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్పష్టంగా చెప్పినాం, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడండి. ఏ రోజైతే ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడతారో అప్పుడే బీసీలు మిమ్మల్ని ఏమన్నా నమ్మగలుగుతారు. ఒక పక్క ముస్లిం బీసీలు అనే పదం ఎక్కడైతే ప్రపంచంలో అసలు ముస్లిం బీసీలు అనే పదం వాడడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆ రోజే నిరూపితమైంది. ఒక పక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. దాని తర్వాత కూడా ఆర్డినెన్స్ అనే నాటకం ద్వారా మరొక్కసారి రాష్ట్ర బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డా కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు రావు, బీసీలకు న్యాయం జరగదు. ఆ రకమైనటువంటి ప్రక్రియనే మళ్ళీ ఇప్పుడు మొదలైనట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చూస్తే మాకు అనిపిస్తూ ఉంది. గతంలో ఒకవైపు అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపించినప్పుడు ఎందుకు చట్టం చేయట్లేదు, ఎందుకు ఆర్డినెన్స్ తీసుకెళ్ళలేదు అని అడిగింది కూడా మీరే. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత తమకు మద్దతు చెప్పాల్సింది పోయి ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర శాసనసభని మీరు సమావేశపరిచి ఉన్నటువంటి గందరగోళ పరిస్థితిని రాష్ట్ర శాసనసభ్యులకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే మీకున్నటువంటి చిత్తశుద్ధిని ఎవరైనా కానీ చేసే అవకాశం ఉన్నదా లేదా అని కొంత నివృత్తి చేసుకోగలుగుతుంటుంది. శాసనసభ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు చెప్పినటువంటి విషయాల్ని పట్టించుకోలేదు. ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారు, బీసీలు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అంటున్నారని ఈరోజు ఉటావుటిన మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే న్యాయ కోవిధులు, న్యాయ నిపుణులంతా కూడా చెప్తున్నారు ఈ ఆర్డినెన్స్ నిలవదని చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వంలోనే ఉన్నటువంటి కొందరు పెద్దలు కూడా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, మేము తెచ్చేటటువంటి ఆర్డినెన్స్ నిలిచేది కాదు అని. మరి ఆ రకంగా మీరు వ్యవహారం ఉన్నప్పుడు ఎక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ దొరుకుతుందో కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలా. మేము మొదటి నుంచి కూడా ఏదైతే అనుమానం వ్యక్తం చేసినామో ఆ అనుమానం ఇప్పుడు నిజమయ్యేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీసీల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చింది అసలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. అందులో కేవలం రాజకీయ పరంగాన, ఉద్యోగ పరంగాన, అలాగే ముస్లింలు బీసీలను కూడా ఎందుకు మతపరమైన రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తూనే ఇదంతా ఒక రాజకీయ నాటకం. బీజేపీ ఒత్తిడి, అంటే ప్రజల నుంచి, బీసీల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ఎక్కడ కూడా నిలవదు. న్యాయపరమైన చట్టాల కోర్టులోకి వెళ్తే మాత్రం ఇది ఉండదని కాంగ్రెస్కు తెలిసి కూడా ఇది తీసుకొచ్చింది. ఇదంతా కూడా ప్రజల్ని మభ్య పెట్టేందుకే అని చెప్పి కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.